హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిటీ ప్యాలెట్స్ అ వాలెట్ టు యువర్ బ్యూటీ. ఈ వీడియోలో అయితే మనం ఐలైనర్ అండ్ కాజల్ అండ్ మస్కారా ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అండ్ లాస్ట్ వీడియోలో మనం మాక్సిమం మేకప్ అయితే ఫినిష్ చేసేసాం కదా, సో మనం ఐ మేకప్ ఎలా వేసుకోవాలో చూసాము. సో ఈ వీడియోలో కంప్లీట్ ఐ మేకప్ లుక్ అండ్ కంప్లీట్ మేకప్ లుక్ అనేది చూసేద్దాము. సో ఇక్కడితో మన మేకప్ సిరీస్ అనేది ఎండ్ అవబోతుంది అండ్ కొత్త కొత్త వీడియోస్ అయితే రాబోతున్నాయి. అన్నిటిని చెక్అవుట్ చేయండి అండ్ డోంట్ మిస్ ద లాట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ మేకప్ అండ్ స్టఫ్. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో నా. సో నేను లాస్ట్ వీడియోలో అయితే మనం ఏం చేసాము, ఐ మేకప్ అయితే చూసాం కదా. సో స్టెప్ వైజ్ ఐ మేకప్ ఎలా చేసుకోవాలో అయితే చూసేసాము. అండ్ ఈ వీడియోలో మనం విల్ స్టార్ట్ విత్ ఐలైనర్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు ఫస్ట్ కావాలంటే ఐ మేకప్ ఫినిష్ చేసుకొని తర్వాత బేస్ మేకప్కి వెళ్ళొచ్చు. లేదు అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ సమ్ సింపుల్ ఐ మేకప్ లుక్ దెన్ బేస్ మేకప్ తర్వాత ఐ మేకప్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకవేళ షిమ్మర్స్ అప్లై చేసుకోవాలనుకున్నా లేదా ఐ మేకప్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఫాల్ ఔట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఏదైనా కలర్స్ వాడినప్పుడు ఇక్కడ పడుతుందనమాట. సో అది రబ్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ షేడ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో డోంట్ డూ థాట్ మిస్టేక్. సో కొంచెం జాగ్రత్తగా ఐ మేకప్ అనేది అప్లై చేసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఐలైనర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఐలైనర్ అప్లై చేసుకోవాలంటే యూ హావ్ టు బి లైక్ ఐ మేకప్ వేసుకున్న తర్వాత ఐలైనర్ అప్లై చేసుకోవాలి. వాటెవర్ షిమ్మర్స్ కానీ వాటెవర్ ఇట్ ఈస్. సో అప్పుడేమవుతుందంటే మనకి ఈజీగా బ్లెండింగ్ అనేది బావుంటుంది అండ్ ఫినిషింగ్ కూడా బావుంటుందనమాట. సో ఐలైనర్ వేసుకోవడం చాలా చాలా ఈజీ ఫీల్ అవుతుంటారు. అండ్ ఐలైనర్ అనేది చాలా కష్టం అని ఫీల్ అవుతుంటారు. నో వే ఇట్ ఈస్ నాట్. కాకపోతే టెక్నిక్స్ యూజ్ చేయాలి. అప్పుడే అది ఈజీ అవుతది. లేదంటే మెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటది. అండ్ ఈ ఐలైనర్‌కి డిఫరెన్స్ అయితే వస్తుంది. కాబట్టి మాక్సిమం 98% వరకు మీరు ఏం చేయాలంటే యూ హావ్ టు మ్యాచ్ ఇట్ అప్. అంతేకాని 100% అయితే తేలేరు. రిమెంబర్ దట్ థింగ్. అండ్ ఐబ్రోస్ కూడా అంతే. ఆహ్, దట్స్ ఇట్ అనమాట. అది మీరు నేర్చుకునే కొద్దీ ప్రాక్టీస్‌కి వచ్చేస్తది. ఐల్ షో యూ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐలైనర్ థింగ్స్ అనమాట. మనం బేసిక్‌గానే చెప్తాను ఎలా వేసుకోవాలి ఏంటి అనేసి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐలైనర్స్ అయితే నేను చెప్పను. లైక్ వింగ్డ్ ఐలైనర్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఇచ్చుంటాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐలైనర్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ నౌ డేస్ కొంచెం క్రోమాటిక్ కలర్స్‌లో కూడా వస్తున్నాయి. అండ్ సమ్ కైండ్ ఆఫ్ 2 కలర్స్ మిక్స్ మ్యాచ్ అయ్యి వస్తున్నాయి. రెయిన్‌బో కలర్స్ వస్తున్నాయి. సో అది లైటింగ్‌కి కొంచెం మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో బ్యూటిఫుల్‌గా కనిపిస్తూ ఉంటాము. సో దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద ఐలైనర్ థింగ్. బేసిక్‌గా బిగినర్స్ అయితే ఏం చేస్తారంటే యూ గో విత్ సమ్ కైండ్ ఆఫ్ ఇలా మనకి బ్రష్ అనేది వస్తుంది. మీరు కావాలంటే ఇలా వెళ్ళొచ్చు. ఓకే. ఇలా మీరు కావాలంటే ఇలా వెళ్ళొచ్చనమాట. ఇలా వస్తుంది. లేదు అంటే డైరెక్ట్ మనకి పెన్‌లాగా వస్తుంది. ఒక స్కెచ్ పెన్ ఎలా ఉంటుందో అలా వస్తది. అది అయితే ఇంకా ఈజీ అవుతది మీకు ఐలైనర్ యూజ్ చేయడం. ఆర్ ఎల్స్ మనకి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఐ విల్ షో యూ. సో ఇది ఒక టైప్. నేను స్కెచ్ పెన్ లాగా చూపించాను కదా, ఇక్కడ ఇమేజ్ ఇస్తాను. అది కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మనకి స్విస్ బ్యూటీ నుంచి ఈ ప్యాలెట్ అయితే వస్తుంది. క్యూట్ ప్యాలెట్. దీంట్లో మనకి ఆహ్, ఇది యాక్చువల్లీ నా దగ్గర ఉండి చాలా రోజులవుతుంది. సో, దిస్ హాస్ బికమ్ సమ్ డ్రై అయిపోయిందనమాట. కాకపోతే ఇది మాత్రం యూజ్ చేస్తే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది బిగినర్స్‌కి. అండ్ ఆహ్ ఐబ్రో అండ్ జెల్ ఐలైనర్ అనమాట. 2 వస్తాయి మీకు. ఇది లిక్విడ్ ఐలైనర్ అండ్ ఇది ఐబ్రో సెట్ చేసుకోవడానికి వచ్చిన గ్రే కలర్ ఫినిషింగ్ అనమాట. ఇది ఒక్కటి తీసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. అండ్ ఇది హ్యాండీ విత్ మిర్రర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, దిస్ ఈస్ ద మిర్రర్. సో, బయటికెళ్ళేటప్పుడు ఎక్కడైనా టచ్ అప్ చేసుకోవాలనుకున్నా లేదా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇలా ఉంటుంది మనకి ప్యాక్ అనేది. చాలా చాలా అఫోర్డబుల్ అండ్ యూ కెన్ ట్రై ఇట్ వన్స్. సో, దీన్నేంటంటే మనకి ఇలా యాంగులర్ బ్రష్ అయితే వస్తుంది.
సో, యాక్చువల్లీ ఈ సెట్‌తో పాటు మనకి చిన్న యాంగులర్ బ్రష్ అండ్ ఐబ్రో చేసుకునే బ్రష్ కూడా వస్తుందనమాట ఈ సెట్‌లో. ఐ లాస్ట్ ఇట్ సమ్‌వేర్ బికాజ్ ఇట్స్ ఓల్డ్ వన్. అండ్ యాహ్! దీంతో పాటయితే మనకి బ్రష్ వచ్చేస్తది. లేదు అంటే మీరు సెపరేట్‌గా ఇలా యాంగులర్ బ్రష్ అయితే కొనుక్కోవచ్చనమాట. సో దట్ ఏమవుతుందంటే, ఇలా యాంగులర్ బ్రష్ ఉండడం వల్ల ఐబ్రో కూడా చేసుకోవచ్చు. అండ్ ఐలైనర్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చనమాట. థాట్స్ ఇట్. సో, చూద్దామా ఎలా అప్లై చేసుకోవాలో. అండ్ నౌ ఐయామ్ నాట్ గోయింగ్ విత్ దిస్ బికాజ్ ఇది డ్రై అయిపోయింది కాబట్టి. ఇది ఏమీ లేదు, మన లిక్విడ్ ఐలైనర్, జెల్ ఐలైనర్ ఉంటుంది కాబట్టి, ఇలా బ్రష్‌తో తీసుకొని ఎక్స్‌ట్రా ప్రొడక్ట్‌ని ఎక్స్‌ట్రా ప్రొడక్ట్‌ని ఇలా తీసేయాలి. దెన్ వీ కెన్ పుట్ ఇట్ ద ఐలైనర్. ఓకే. అండ్ నేను అదే టెక్నిక్ విత్ దిస్ అండ్ దిస్ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ప్రోడక్ట్ అది డ్రై అయిపోయింది కాబట్టి నేను ఈ ప్రోడక్ట్‌ని ఇలా తీసుకుంటున్నాను యాంగులర్ బ్రష్ మీద. సో, మీరు చూడొచ్చు నేను ఇలా అయితే తీసుకుంటున్నాను. సో, చాలా అంటే చాలా ఈజీ ఐలైనర్ వేసుకోవడం అనేది. కాకపోతే కొంచెం టెక్నిక్ అనేది తెలియాలి. అండ్ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. బ్రష్ మీద కానీ, లేదా పాయింటెడ్ టిప్ మీద కానీ లిమిటెడ్‌గానే తీసుకోండి. అండ్ నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో, మీరు ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే ఐలైనర్ వేసుకునేటప్పుడు యూ హావ్ టు ఈ మీ ఐస్‌ది చూడండి. కింద వాటర్ లైన్ ఉంది కదా! ఇక్కడి నుంచి ఇలా ఒక ఇమాజినరీ లైన్ అనేది తీసుకోండి. సో దట్ మీకు ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది తెలుస్తుంది. అండ్ మీకు ఈ ఫోల్డ్ అనేది కనిపిస్తుంది చూడండి. మీరు చూసుకుంటే ఇలా మనకు లాగినప్పుడు యూ కెన్ సీ ద ఐలైనర్ అప్లై చేసుకునే ఏరియాని మీరు చూడొచ్చనమాట ఇలాగా. ఓకే. సో, అక్కడ మీరు ఇమాజినరీ లైన్ ఒకటి తీసుకొని దెన్ యూ కెన్ క్లోజ్ యూర్ ఐస్ అండ్ మీరు చూస్తే ఇక్కడ లైన్ కనిపిస్తుంది. దేర్ యూ కెన్ స్టార్ట్. ఓకే. అండ్ బ్రష్ అనేది ఇలా పట్టుకోవాలి. సో, మీరు చూస్తే ఇలా అనేది నేను స్టార్ట్ చేశాను. సో, బ్రష్ అనేది కొంచెం థిక్‌గా అయిపోయింది నాది. యూ కెన్ అడ్జస్ట్ ఇట్. సో, మీరు సో, నాలాగా మీరు కూడా ఇలా మిస్టేక్ అనేది జరిగితే జస్ట్ టేక్ ఇలా మేకప్ రిమూవర్ తీసుకొని, ఇలా ఒక వాటర్ బడ్ తీసుకోండి. సో, వాటర్ బడ్‌ని డిప్ చేసేసి యూ కెన్ రిమూవ్ ఇట్ ఎక్సెస్. ఓకే. సో, నా బ్రష్ అనేది డ్రై అవుట్ అయిపోయింది. సో, ఐ వాంటెడ్ టు క్లీన్ థట్. సో, మేకప్ అనేది పోకుండా మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ అనేది. ఓకే. కొంచెం ఎక్కువగా అయితే తీసుకోవద్దు. లిక్విడ్ అనేది మళ్ళీ ఐలోకి వెళ్ళిపోతది. సో, క్లీన్ ఇట్ ప్రాపర్‌లీ. అక్కడ మనకి బ్లాక్ షేడ్ అనేది కనిపించకుండా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇయర్ బడ్ లేదు, మేకప్ రిమూవర్ లేదు అంటే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా! సో, మాయిశ్చరైజర్ కూడా కొంచెం అక్కడ అప్లై చేసి ఒక టిష్యూతో తీసేయొచ్చు. ఓకే. నౌ ఐయామ్ గోయింగ్ టు ఇక్కడ క్లీన్ అయిపోయింది కదా! ఇక్కడ నేను వేసుకున్న ఐ మేకప్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. సో దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్. సో, ఇలాగ నేను అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. అండ్ ఐయామ్ గోయింగ్ టు బ్లెండ్ విత్ మై ఫింగర్. సో, మీకు ఓకే అనిపిస్తుందంటే యూ కెన్ యాడ్ ద షిమ్మర్స్. తర్వాత మీరు కావాలనుకుంటే కావాలనుకుంటే షిమ్మర్ యాడ్ చేయొచ్చు. సో, మీరు యూజ్ చేసిన షిమ్మర్‌ని మళ్ళీ ప్రాపర్‌గా సెట్ చేసుకోవచ్చు. సో, ఇలా మిస్టేక్ జరిగింది అంటే యూ కెన్ హావ్ ఎ ప్రాపర్ థింగ్ అనమాట. సో, నేను వేరే బ్రష్ అయితే తీసేసుకున్నాను. బికాజ్ ఆ బ్రష్ అయితే నాకు కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి ఐయామ్ నాట్ గోయింగ్ టు క్లీన్ ఇట్ నౌ. అండ్ మళ్ళీ ఫస్ట్ స్టెప్‌కయితే వచ్చేద్దాం మనం. సో, మీరు ఏం చేయాలంటే
ఈ యాంగిల్ ఒస్తుంది కదా! ఈ యాంగిల్ దగ్గర ఇలాగా ఒక లైనయితే గీసుకోవాలి. సో, చూసారు కదా! జస్ట్ ఎక్కడైతే ఫోల్డ్ అవుతుందో అక్కడ నేను లైనయితే అప్లై చేసుకున్నాను. అండ్ మీకు వింగ్ ఎంత కావాలో ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా కాబట్టి నాకింతయితే ఓకే. ఈ గ్యాప్స్ అనేవి నేను ఫిల్ చేస్తున్నాను. సో, చూసారు కదా! నేను గ్యాప్ అనేది ఫిల్ చేసేసాను. అండ్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత అండ్ ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ అనేది క్లోజ్ చేసి ఉంచుకోవాలి. మీరు ఎన్ని సార్లు ఓపెన్ చేసినా సరే. ఎందుకంటే ఈజీగా డ్రై అయిపోతుందిది. సో, నేను ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశాను కదా! నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఐయామ్ గోయింగ్ క్లోజింగ్ మై ఐస్ అండ్ వాటర్ లైన్ దగ్గర నుంచి ఎంత థిక్‌గా కావాలో ఫిల్ చేసుకుంటున్నాను. ఆల్వేస్ ఏం చేస్తారంటే మీరు లైట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దట్ తర్వాత మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, చూసారు కదా! ఇలా అయితే నేను ఫిల్ చేసుకున్నాను. మీరు గమనిస్తే ఇక్కడ కొంచెం గ్యాప్ అనిపిస్తుంది. సో, అది కొంచెం డ్రై అయినాక ఫిల్ చేసుకుంటూ పోవాలనమాట. సో, నాకు స్మాల్ వింగ్ అయితే ఓకే అనిపిచ్చింది. సో, ఆ వింగ్ అయితే చాలు. సో, బ్రష్ అనేది మనకి ఈజీగా డ్రై అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రోడక్ట్ అనేది తీసుకోవాల్సొస్తుంది. అండ్ క్లోజ్ ద లిడ్ ప్రాపర్‌లీ సో దట్ మీకు ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవ్వదు. అండ్ ఇక్కడికొచ్చేసాం కదా! ఇప్పుడు ఇక్కడ థిక్‌నెస్ అనేది మీరు కొంచెం చూసుకుంటూ అప్లై చేసుకోవాలి. సో, ఇది కార్నర్ దాకా తేవాలా? లైక్ ఈ కార్నర్ దాకా తేవాలా? లేదా వద్దా అనేది మీ ఇష్టం. సో, ఐ యామ్ నాట్ గోయింగ్ టు బ్రింగ్ దట్. సో, జస్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ మిడిల్ పార్ట్ నుంచి అండ్ ఈ ఐ ఐ డ్రాప్ దగ్గరికి సమానంగా చూసుకుంటున్నాను. మీరు చూస్తే కొంచెం ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు ప్రాపర్‌గానే ఉంది. బట్ ఓపెన్ చేసినప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ కొంచెం ఈ గ్యాప్‌లో థిన్‌గా ఉంది కాబట్టి జస్ట్ ఇలా. సో, చూసారు కదా! దిస్ ఈజ్ ఇట్. ఇంతే. సో, ప్రోడక్ట్ అనేది త్వరగా డ్రై అవుతుంది. కాబట్టి మీరు ప్రాపర్‌గా చూసుకొని చేసుకోవాలి. అండ్ ఈ కార్నర్ దగ్గర కొంచెం అయితే అప్లై చేస్తున్నాను. సో దట్ ఈ గ్యాప్ కూడా మీకు ఫిల్ అవుతది. మేక్ ష్యూర్ మీ ఐలాషెస్‌కయితే అంటుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఇలా ఓపెన్, క్లోజ్ చేస్తున్నప్పుడు కింద అంటుతుంది మీరు గమనిస్తుంటే. సో, ప్రాపర్‌గా చూసుకోవాలి. సో, నాకు ఇది ఇనఫ్ అనిపించింది. సో, ఇంతేనండి చాలా సింపుల్. ఇది మనకి డ్రై అవ్వాలి. అండ్ మీకు ఇక్కడ ఐలాషెస్‌కి కొంచెం అంటుకొని ఉంటుంది. ఒకవేళ అంటుకుంటే మీరు అది డ్రై అయిపోతది. బట్ ఇఫ్ ఎక్సెస్‌గా ఉంది అంటే యూ కెన్ రిమూవ్ ఇట్ లైక్ దిస్ విత్ ఇయర్ బడ్. ఓకే. కొంచెం ఓపెన్ చేసి పెట్టినా మనకి డ్రై అవుతది. అండ్ ఇట్ విల్ బి ఈజీ. ఓకే. ఇదనమాట సింపుల్‌గా ఐలైనర్. సో, ఇప్పుడు సో, చూసారు కదా! నేను ఐలైనర్ అయితే ఇలా అప్లై చేసుకున్నాను. నౌ ఈ బ్రష్‌తో ఈ ఈ వింగ్ దీంతో ఎలా అప్లై చేయాలో చూద్దాము. లైక్ ఈ పాయింటెడ్ టిప్ ఉన్నదాంతో ఎలా అప్లై చేసుకోవాలో ఈ ఐ మీద అయితే చూపిస్తాను. సో, స్కెచ్ ఉంటుంది కదా! అది కూడా సేమ్ ఇంతే ఉంటుంది. దాన్ని కూడా మీరు ఇలానే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. అండ్ రైట్ ఐ అప్లై చేసుకున్నంత ఈజీగా లెఫ్ట్ అయితే ఉండదు. సో, బీ కేర్‌ఫుల్. సో, ప్రోడక్ట్ అనేది డ్రై అవుతుందన్నాను కాబట్టి మీరేం చేయాలి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. స్టార్ట్ ఫ్రమ్ ద మిడిల్.
అండ్ మిడిల్‌లో స్టార్ట్ చేసి జస్ట్ ఇలా డ్రా చేయకండి. స్ట్రోక్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అంతే. లైక్ ఇలాగ. సో, నేను చెప్పాను గదా! నాకు హుడ్డెడ్ ఐస్ అని. సో, ఫోల్డింగ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇబ్బందే అవుతది. హుడ్డెడ్ ఐస్ ఉన్న వాళ్ళకి కూడా. సో, మేక్ ష్యూర్ యూ ఆర్ గోయింగ్ టు అప్లై ప్రాపర్‌లీ. సో, చూసారు కదా! స్మాల్ వింగ్ అయితే ఇచ్చేసాను. ఓకే. ప్రోడక్ట్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. మళ్ళీ తీసుకోండి. ఎక్స్‌ట్రా ప్రోడక్ట్‌ని తీసేయండి. అండ్ ఇక్కడ మిడిల్‌కొచ్చేసరికి చాలా స్లోగా రండి. సో, 2 ఐస్ ఈక్వల్‌గా ఉన్నాయా లేదా చూసుకోండి. యూ కెన్ సీ ఇట్ ఇక్కడ నాకు కొంచెం డార్క్‌గా ఉంది. బికాజ్ నేను డైరెక్ట్ అప్లై చేశాను కాబట్టి, ఇక్కడ బ్రష్ యూజ్ చేశాను కాబట్టి కొంచెం లైట్‌గా ఉంది మీరు చూస్తే. యూ కెన్ సీ ఇట్ ఈ కార్నర్ దగ్గర చూడొచ్చు. సో, ఐయామ్ గోయింగ్ టు టేక్ దట్ లైన్. ఇక్కడ సో, ఇటు కూడా నేను డార్క్ అనేది చేసేసాను. సో, 2 బ్యాలెన్స్ అయిపోతాయి. సో, మీరు గమనిస్తుంటే నేను స్ట్రోక్స్ అనేవి ఈ థిన్ పాయింట్‌తోనే ఇస్తున్నాను. అండ్ డ్రాగ్ చేయట్లేదు. కొంచెం కొంచెమే తీసుకెళ్తున్నాను. సో దట్ అది మిస్ అవ్వదు. అండ్ ప్రాపర్ షేప్ అనేది మనకొస్తుంది. ఓకే. సో, నౌ మై బోత్ ఐలైనర్స్ ఆర్ సేమ్. సో, చూసారు కదా! యూ కెన్ సీ ఇట్. సో, కొంచెం గ్యాప్ అనిపిస్తుంది. ఎక్కడైతే గ్యాప్ అనిపిస్తుందో అక్కడ మీరు ప్రొడక్ట్ తీసుకొని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అంతే. దట్స్ ఇట్. సో, యూ కెన్ సీ ఇట్. సో, నా ఐలైనర్ చూసారు కదా! అండ్ అప్లై చేసిన తర్వాత కొంచెం ఐస్ అనేవి బ్లింక్ చేయడానికి తక్కువ బ్లింక్ చేయండి. సో దట్ అది ప్రోడక్ట్ అనేది తొందరగా డ్రై అవుతుంది. అండ్ ఇక్కడ పైన ఎక్కడ కూడా మనకి అంటుకోదనమాట. ఒకవేళ అంటుకుంటే యూ కెన్ రిమూవ్ ఇట్ విత్ ది ఇయర్ బడ్. సో, మీరు చూడొచ్చు నా ఐలైనర్ అనేది ఎలా ఉందో. బోత్ ఐస్ లుక్ సేమ్ రైట్? సో, ఇదనమాట. సో, ఒక బిగినర్‌కి కావాల్సినట్టు నేను ఐలైనర్ అయితే అప్లై చేసుకున్నాను. సో, దేర్ ఆర్ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐలైనర్స్ అయితే ఉన్నాయి. విల్ లెర్న్ దోస్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియోస్. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఐయామ్ గోయింగ్ టు డూ దోస్ వీడియోస్ ఫర్ యూ. అండ్ సో, చూసారు కదా! ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో ఐలైనర్ వేసుకున్న తర్వాత ఐస్‌కి. యూ కెన్ సీ ఇట్. సో, కొంచెం హ్మ్. హైలైట్ అవుతున్నాయి అండ్ పెద్దగా కనిపిస్తున్నాయి రైట్. సో చాలామంది ఏంటంటే కాజల్ ప్రిఫర్ చేయరు. నేను కూడా వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మందికి ఏంటంటే ఎలర్జీస్ వస్తాయన్నమాట. ఐలైనర్ కానీ లేదా కాజల్ యూజ్ చేసినప్పుడు. సో ఎవరైనా యూజ్ చేస్తున్నారు అంటే వేరే వాళ్ళ మీద యూజ్ చేస్తున్నారంటే ట్రై టు ఆస్క్ దెమ్. సో అడిగి మాత్రమే ఆర్ ఐలైనర్ వాటెవర్ ఇట్ ఈస్ ర్యాషెస్ రావచ్చు లేదా ఎలర్జీ ఉంటుంది కాబట్టి ఏదైనా జరగొచ్చు. సో బీ కేర్‌ఫుల్ విత్ ఐస్ కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండాలి. అవతల వాళ్ళకి అప్లై చేస్తున్నారు అంటే. అండ్ యూ కెన్ సీ ద లుక్ రైట్. సో, నౌ నాకు కాజల్ ఇష్టం ఉండదు. ఐయామ్ గోయింగ్ టు అప్లై ఇట్ రేర్‌లీ. బట్ మీకోసం నేను చూపిస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి. సో, చాలా మందికి తెలుసు కదా అని అంటారు. బట్ దేర్ ఈస్ ఎ మెథడ్. అన్నిటికి కొన్ని టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి ప్రాపర్‌గా ఫినిషింగ్ అనేది వస్తుంది. అండ్ నౌ ఐ విల్ షో యూ హౌ టు అప్లై కాజల్.
సో, నా దగ్గరైతే లాక్మీ నుంచి ఐకానిక్ ఇన్‌స్టా కూల్ కాజల్ అయితే ఉంది. సో, ఎవరికైతే కొంచెం చల్లగా కావాలి ఐస్ అని అనుకుంటారో దే కెన్ అప్లై దిస్ థింగ్స్. ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఇంకొకటి స్కాండిల్ ఐస్ అనేది ఒక బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. సో, దిస్ ఈస్ ఆల్సో గుడ్. ఇట్ ఈస్ ఫ్రమ్ రిమెల్ లండన్ స్కాండిల్ ఐస్ అని ఉంది. సో, ఇట్ ఈస్ ఫ్రమ్ కార్క్. సో, నాకు తెలీదు ఇండియాలో ఉంటుందో లేదో. బట్ మనకి ఉన్నదే కదా లాక్మీ నుంచి ఉన్నాయి. ఇన్‌సైట్ నుంచి ఉంది కాస్మెటిక్స్. ఇన్‌సైట్ కాస్మెటిక్స్ నుంచి కాజల్ అయితే సూపర్ సూపర్‌గా ఉంటది. సో, ట్రై చేయండి. అండ్ లాక్మీ నుంచి కూడా బావుంది. అండ్ ఇలా వచ్చింది దీనికి. సో, ఐయామ్ గోయింగ్ టు అప్లై ఇట్ లైక్ థట్. సో, కాజల్ అనేది మనం బేసిక్‌గా ఆహ్, ఎక్కడి నుంచి ఈ కార్నర్ నుంచి తీసుకురండి ఎప్పుడైనా సరే. మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మెథడ్ ఏంటంటే ఫేస్ మీద ఆల్రెడీ మేకప్ ఉంటుంది. కాబట్టి మనం ఇలా ఫింగర్ పెట్టాము అంటే ఇక్కడ మేకప్ అంతా పోతుందనమాట. సో, అది కొంచెం మైండ్‌లో పెట్టుకొని బీ కేర్‌ఫుల్. మనకి ఇలాంటి పఫ్స్ అయితే వస్తాయి కదా! సో, అది యూజ్ చేసి మీరు ట్రై చేయొచ్చు. ఐయామ్ గోయింగ్ టు కీప్ ఇట్ లైక్ థిస్. దీంతో ఏం చేస్తానంటే, ఐని కొంచెం కిందకి పుష్ చేస్తాను. ఇలా పుల్ చేస్తాను. సో దట్ ఐయామ్ గోయింగ్ టు గెట్ ద ఎగ్జాక్ట్ ఏరియా. అండ్ కాజల్ అయితే అప్లై చేస్తున్నాను. చాలామంది లోపల వాటర్ లైన్‌కెళ్ళిపోతారు. అలా కాదు. మీకు జస్ట్ ఇలా బయట కనిపిస్తుంది చూసారు కదా! దానికైతే వెళ్ళాలి అంతే. ఇలా అయినా వెళ్ళొచ్చు. సో దట్ ఇలా అప్లై చేసుకోవడం వల్ల క్లీనింగ్‌కి కూడా మనకి ఈజీ అవుతది. సో, మీకు ఎంత డార్క్‌గా కావాలో అంత డార్క్‌గా పెట్టుకోవచ్చు. లైక్ ఎన్ని స్ట్రోక్స్ కావాలో అన్ని స్ట్రోక్స్. అండ్ మీకు కొంచెం చిన్నగా కనిపించాలి ఐస్ అంటే మీరు ఈ కార్నర్‌కి తీసుకెళ్ళండి. సో థట్ యూ ఆర్ గోయింగ్ టు హావ్ ద పర్ఫెక్ట్ ఐ షేప్. నేను ఇటు కూడా అప్లై చేస్తాను. సో, చాలా మందికి కాజల్ పెట్టుకోగానే వాటర్ వచ్చేస్తాయి కదా! అప్పుడు మేకప్ కూడా పోతుంది. సో థట్ అప్పుడు కూడా ఏం చేయాలి? మీరు జస్ట్ యూజ్ వాటర్. ఇలా ఇయర్ బడ్ తీసుకొని ఈ వాటర్‌ని ఇలా తీసేయొచ్చనమాట. అంతేకానీ టిష్యూతోనో లేదో ఫింగర్‌తోనో తీయడానికైతే ట్రై చేయొద్దు. మేకప్ అంతా పోతుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైనా డర్ట్ ఉన్నా సరే ఇలా తీసేయొచ్చు. ఒకవేళ మీరు ఫింగర్ యూజ్ చేసారా అది మొత్తం మేకప్ అంతా పోతదక్కడిది. సో, ఇలా అన్నమాట. సో, మీరు చూసారు కదా! కాజల్ అండ్ ఐలైనర్ ఎలా అప్లై చేసుకున్నానో. ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం కాజల్ అప్లై చేసుకున్న తర్వాత స్మడ్జింగ్ అనేది అవుతది. కంపల్సరీ స్మడ్జ్ అవుతది. ఇలా అవ్వకూడదు అంటే, మనకి కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా! అది తీసుకోండి. అది తీసుకొని సో, నేనిక్కడ బనానా పౌడర్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో, జస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఇలా రబ్ చేస్తున్నాను. జో సో, జస్ట్ ఇలా సెట్ చేస్తే ఏమవుతుంది, మనకి కాజల్ అనేది స్మడ్జ్ అవ్వకుండా ఉంటుందనమాట. సో, ఐలైనర్ తర్వాత కాజల్ అప్లై చేసుకోండి. ఆ తర్వాతే మస్కారా అప్లై చేసుకోండి. లేదంటే ముందు మస్కారా అప్లై చేసుకొని, తర్వాత కాజల్ అప్లై చేసుకుంటే ఏమవుతుంది, స్మడ్జ్ అయిపోతుంది. మొత్తం చెడిపోతుందనమాట. సో, రిమెంబర్ ద ప్రాసెస్. సో, చూసారు కదా! ఐస్ అనేవి నేను కాజల్ అప్లై చేసినాక ఇలా అయితే ఉన్నాయి. నాకు అనిపిస్తుంది కాజల్, ఐలైనర్ 2 అప్లై చేసుకోగానే కొంచెం బిగ్‌గా అనిపిస్తున్నాయా? లేదా చిన్నగా అనిపిస్తున్నాయా? మీరే చెప్పాలి. ఐ హావ్ మై ఐ హావ్ మై ఓన్ ఫీలింగ్. ఐల్ టెల్ యూ లేటర్. సో, మీరే చెప్పాలి. ఆహ్, కాజల్ అండ్ ఐలైనర్ అప్లై చేసుకుంటే కళ్ళు పెద్దగా కనిపిస్తున్నాయా? లేదా చిన్నగా కనిపిస్తున్నాయా? యూ హావ్ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నౌ విల్ గో విత్ ద మస్కారా. సో, మస్కారా ఎందుకు అంటే మన ఐలాషెస్‌ని ఎన్హాన్స్ చేస్తాయి. అండ్ ఐస్ కూడా ఎన్హాన్స్ అవుతాయి. లైక్ పాప్ అవుతాయన్నమాట మంచిగా.
మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ బిగినర్స్‌కి అయితే మనకి ఇది ఉండనే ఉంది. లైక్ ఏది డాzzలర్ ఉంది. లాక్మీ ఉంది. ఇన్‌సైట్ నుంచి ఉన్నాయి. సో, వాటెవర్ ద బ్రాండ్ యూ వాంట్ యూ కెన్ యూజ్. సో, బ్లాక్‌గా కనిపించడానికి ఉన్నాయి. అండ్ ఐలాషెస్‌ని థిక్కనింగ్ చేయడానికి ఉన్నాయి. అండ్ లెంథెనింగ్ చేయడానికి గూడా ఉన్నాయి. మస్కరాస్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మస్కరాస్. సో, ఐ హావ్ దిస్ క్యాటరైజ్ గ్లామ్ అండ్ ఆల్ వాల్యూమ్ మస్కరా. సో, ఇది వాల్యూమ్ ఇస్తదనమాట. థిన్‌గా ఉన్నాయి అంటే మీకు వాల్యూమ్ ఇస్తది. అండ్ యాహ్! మనకి స్పూలీ అయితే ఇలా ఉంటుంది. సో, జస్ట్ ఏం జేయాలంటే ఆల్వేస్ లిఫ్ట్ యువర్ చిన్. సో, మనం మస్కరా అప్లై చేసుకునేటప్పుడు చిన్‌ని ఇలా లిఫ్ట్ చేయాలి. సో థట్ మన ఐలాష్ కూడా లిఫ్ట్ అవుతది. అండ్ ఇక్కడ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. సో, ఇలా చిన్ లిఫ్ట్ చేసుకొని కన్ను పైకి చూస్తూ చిన్నగా మెల్లిగా స్ట్రోక్స్ అనేవి ఇవ్వాలి. నేను మాక్సిమం కర్ల్ చేయట్లేదు. ఐ విల్ షో దిస్ థింగ్. కర్ల్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో, ఒకేసారి స్ట్రోక్స్ ఇవ్వద్దు. కొంచెం కొంచెం డ్రై అయ్యాక మళ్ళీ నెక్స్ట్ కోటింగ్ అనేది ఇస్తే మీకు ప్రాపర్‌గా ఉంటుందనమాట. అండ్ కింద లాష్‌కి అప్లై చేయాలి అనుకుంటే కొంచెం కిందకి బెండ్ అయ్యి ఇలా అప్లై చేసుకోవాలి. అండ్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడైనా సరే మీరు ఇలా తీసుకొని ఆల్రెడీ అది ఎక్స్‌ట్రా లోపల వెళ్ళిపోతది. బట్ ఈ కార్నర్ దగ్గర ఉంటుంది కొంచెం. అది మాత్రం తీసేయాలి. సో, నేను కింద ఇలా అప్లై చేస్తున్నాను. సో, మీరు గమనించుంటే మీరు చూసారా? నా కింద ఐలాషెస్ అనేవి ఎలా కర్ల్ అయ్యాయో, వాల్యూమ్‌గా అయ్యాయి కదా! సో, ఇలా ఉంటుందనమాట. మస్కారా అప్లై చేసేటప్పుడు ఇక్కడ అయింది చూడండి. కానీ దాన్ని వెంటనే తుడవొద్దు. వెయిట్ ఫర్ ఇట్ టు డ్రై. కొంచెం డ్రై అయిపోవాలి. అండ్ మనం ఇవి ఇలా చేసేసరికి ఇలా అవుతది. సో, మీరు చూసారు కదా! నా లాషెస్ అనేవి కొంచెం కర్ల్ అయిపోయాయి. అండ్ థిక్‌గా గూడా ఉన్నాయి. సో, ఇది ఉంది కదా! ఇప్పుడు ఇది డ్రై అవ్వలేదు కదా! డ్రై అయిపోయింది. సో, దీన్నెలా క్లీన్ చేయాలి అంటే, సేమ్ ఇయర్ బడ్ తీసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవడమే. డ్రై అయిపోయి ఉంటది. తొందరగా వెళ్ళిపోతది. చూసారు కదా! మీరు అదే దీన్ని వెట్‌గా ఉన్నప్పుడు కదిలిచ్చారు అంటే, ఇదంతా బ్లాక్ అయిపోతది. మేకప్ అంతా వెళ్ళిపోతదనమాట. సో, మళ్ళీ ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సొస్తది. సో, బీ కేర్‌ఫుల్. ఇలా. ఓకే. ఇలా క్లీన్ జేసుకోవచ్చు. నౌ నేనేం చేస్తాను విల్ షో యూ కర్ల్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. లైక్ దిస్ ఈస్ ద కలర్. సో, మనకి కలర్ అనేది ఇలా ఉంటుంది. లాష్ కలర్. ఏం లేదు జస్ట్ ఇలా పుష్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తే ఇలా వస్తుందనమాట. ఓకే. ఇది ఇలా మూవ్ అవుతది. ఇది ఇలా పుష్ చేస్తే ఇలా అవుతది. సో, థాట్స్ ఇట్. ప్రాపర్‌గా చేసుకోవాలి. కన్నుకి తగిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. జస్ట్ అప్పర్ లాష్ లైన్ చూసారా మీరు స్లోగా చేసుకోండి. స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ లేదంటే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. లాషెస్ అనేవి మాక్సిమం అవ్వదు. బట్ అలా అని మరీ టైట్‌గా చేసుకోవద్దు. యూ ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ లాషెస్. ఓకే. సో, మీరు చూస్తే బికాస్ ఆఫ్ ఐలైనర్ మీకు కనిపించకపోవచ్చు. కొంచెం కర్ల్ అయితే అయ్యాయి. సో, ఇలా మనం స్లోగా ప్రెస్ చేస్తూ ముందుకొస్తే మనకి సో, ఇలా కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, బీ కేర్‌ఫుల్. ఓకే. ఆహ్, ఇలా మనకి కర్ల్ అయితే అయ్యాయి. అండ్ కిందవి కూడా అంతే. ఓకే. నావి కింద లాషెస్ చాలా లెంత్ అయితే ఉండదు. కాబట్టి ఐయామ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. సో, మీకు థిక్‌గా ఉన్నాయి, లెంతీగా ఉన్నాయి అంటే కర్లింగ్ చాలా చాలా బావుంటది. మస్కారా అప్లై చేసుకోకుండా డైరెక్ట్ కర్ల్ చేసుకున్నా కూడా అయిపోతది. ఎవరికైతే లెంతీగా ఉన్నాయో. నౌ ఐయామ్ గోయింగ్ టు అప్లై మస్కారా. సో, ఫస్ట్ లుక్ అప్‌వర్డ్. చిన్ పైకనాలి. ఇలా పైకి చూస్తూ అప్లై చేసుకోవాలి. సో, ఈ కార్నర్‌కొచ్చేసరికి ఇక్కడ మనకి ప్రొడక్ట్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి.
ఓకే. అండ్ కింద అప్లై చేసుకునేటప్పుడు ఇలా బెండ్ అవ్వాలి. కిందకి చూడాలి. సో దట్ సో చూసారు కదా డిఫరెన్స్ అనేది ఎలా వచ్చాయో. ఇలా మనకి ఐలాషెస్ కూడా హైలైట్ అవుతాయి. యూ కెన్ సీ ఇట్ హియర్ అండ్ హియర్. ఓకే. ఇలా మీరు మస్కారా అనేది అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా మై ఐస్ సో బ్యూటిఫుల్ కదా! ఇదనమాట నా మేకప్ లుక్ అనేది. ఐయామ్ నాట్ డన్ విత్ మై హెయిర్ స్టైల్ ఎనీవే. సో హెయిర్ స్టైల్ అయితే ఏం చేసుకోలేదు. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్ ఆఫ్ హోల్ మేకప్. సో మేకప్ అనేది నేర్చేసుకున్నారు కదా! ఎలా ఉంది? ఏంటి? అనేది ఐ మేకప్ కూడా చూసేసారు. సింపుల్‌గా బిగినర్స్‌కి ఎలా యూజ్ అవుతదో అలానే చెప్పాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. ఐయామ్ గోయింగ్ టు రిప్లై ఫర్ యువర్ డౌట్స్. అండ్ దిస్ ఈస్ ద మేకప్. కానీ ఇంత మేకప్ చేసుకొని మీరు ఒక్కటి మర్చిపోయారా? మీ శ్రమంతా దండగైపోతది. మేకప్‌ని ఫిక్స్ చేసేయాలనమాట. సో, సెట్టింగ్ స్ప్రే అండ్ ఫిక్సింగ్ స్ప్రే అని ఉంటాయి. సో, డోంట్ కన్‌ఫ్యూజ్. దాని గురించి కూడా మీకు ముందు రాబోయే వీడియోస్‌లో అయితే చెప్తాను. బట్ ఆల్‌వేస్ మీరు రిమెంబర్ ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేయాలి. అయిపోయాక ఫిక్సింగ్ స్ప్రే అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో, ఫిక్స్ అనేది చేసుకోవాలి. లేదంటే మేకప్ అనేది మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బికాజ్ ఆఫ్ స్వెట్. ఒకవేళ స్వెట్ వచ్చినా సరే మీకు మేకప్ అనేది జారిపోకుండా ఉండాలి అంటే యూ హావ్ టు యూజ్ ఫిక్సింగ్ స్ప్రే. సో దట్ మేకప్ అనేది ఫిక్స్ అవుతది. మీకు స్వెట్ వచ్చినా, వాటర్ కొంచెం తగిలినా ఇట్ విల్ బి ఓకే. అండ్ మీకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ మేకప్ కావాలంటే వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. అండ్ వాటర్ ప్రూఫ్ ఫిక్సింగ్ స్ప్రే అనేది యూజ్ చేసుకోవాలి. సో, హియర్ ఐయామ్ హావింగ్ క్యాట్రైస్ నుంచి ఫిక్సింగ్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ టేక్ దిస్, షేక్ ఇట్. అండ్ ఎప్పుడైనా సరే మనం ఫిక్సింగ్ స్ప్రే అనేది సో ఇలాగా కొంచెం దూరంలో పెట్టుకోవాలి. డిస్టెన్స్ కొంచెం దూరంలో పెట్టుకొని యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్. ఓకే. దెన్ యూ హ్యావ్ టు యూజ్ ద స్ప్రే. షేక్ ఇట్ వెల్ అండ్ యూజ్ ఇట్. సో వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, ఫ్యూ సెకండ్స్ ప్రాబబ్లీ. ఇలా మనం కొంచెం ఇది డ్రై అయిపోయే వరకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఓపెన్ మై ఐస్ బికాస్ ఇట్ మే బర్న్ ద ఐస్. సో అందుకే యూ క్యాన్ హ్యావ్ అ ఫ్యాన్. సో కొంచెం ఫ్యాన్ కింద కూర్చుంటే మీకు ఏమవుతుందంటే ఇది డ్రై అయిపోతుంది అండ్ దిస్ విల్ బి అ కంప్లీట్ మేకప్ లుక్. సో చూసారు కదా ఇదనమాట మేకప్ అనేది చాలా ఈజీ. నా బేస్ మేకప్లో ఈరోజు నేను బ్లష్ యూజ్ చేయలేదు, హైలైటర్ యూజ్ చేయలేదు. బట్ ఇట్స్ గోయింగ్ టు లుక్ అమేజింగ్ ఆన్ మీ ఐ థింక్. సో ఇదనమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ యువర్ అవుట్పుట్. సో చూసారు కదా యూ కెన్ గో విత్ యువర్ జ్యువెలరీ, డ్రెస్సెస్ అండ్ హెయిర్ స్టైల్. కాకపోతే నేను హెయిర్ స్టైల్ ఏమీ చేయలేదు ఈరోజు. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ఇట్ హియర్. సో సో మంచి హెయిర్ స్టైల్‌తో, మంచి అవుట్‌ఫిట్‌తో మీరు లుక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఎండ్స్ అవర్ మేకప్ సిరీస్. కాకపోతే ముందు మనకి మంచి మంచి కంటెంట్ అనేది రాబోతుంది. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఇట్, ఈ వీడియోస్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం వేరే వాళ్ళకి, ఇంకొంచెం బిగినర్ ఫ్రెండ్లీ వాళ్ళకి, లైక్ హూ ఆర్ సీకింగ్ ఫర్ బిగినర్స్ మేకప్ వాళ్ళకి ఆహ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఆహ్, యాహ్! దట్స్ ఇట్. సో ఇదనమాట నా కంప్లీట్ మేకప్ లుక్. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే యూ ఆర్ ఫ్రీ ఫర్ కామెంట్. అండ్ మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఐయామ్ గోయింగ్ టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. అండ్ యాహ్! దట్స్ ఇట్. దిస్ ఈజ్ మై కంప్లీట్ మేకప్ లుక్. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ మీ గైస్. సో హియర్ ఎండ్స్ ద వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వెయిట్ అండ్ వాచ్. సో ఆల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.